ఆమె ముందు రెండు వేలాడుతున్నాయి. ఆమెను చూస్తుంటే నాకు ఎత్తాలని. లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే రేయ్, నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. థ్యాంక్స్. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. భీమవరం వెళ్తున్నా, వస్తారా? వచ్చేయండి, మన రాజమండ్రి స్టేషన్ లో ఉన్నా. అలాంటి అమ్మాయి అడగాలి కానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. చెప్పడం ఎన్నోసారి 100 సార్లు చెప్పాను నైట్ టైం రావద్దని. చెప్తే అర్థం కాదు. ఒకసారి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? సామాన్లు బాగుండాలి అంటే సర్జరీ చేసుకోవాలి. సర్జరీ చేసుకోవాలి అంటే లైక్లు వ్యూలు కావాలి. నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి, నా బలం, నా భార్య. భగవంతుడా, అదే ప్రశ్న. నేను బిగ్ బాస్ కి వెళ్ళాలి, డి షోకి వెళ్ళాలి, నేను నాగార్జున గెలవాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? షూటింగ్ బిగ్ బాస్ లో ఖచ్చితంగా మీరు పంపిస్తారు. మీ దయ వల్ల మీరు పంపిస్తారు, నన్ను వెళ్ళాలని ఉంది. అప్పటి చెయ్యలేరు. ఎందుకు చెయ్యలేరు? చెయ్యలేరు చెప్తున్నారు కదా, అదే ఎందుకు చెయ్యలేరు అంతే. అమ్మాయో నడుమే సన్నాయో నిన్ను చూసి కొట్టు. ప్రపంచం తలకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చిన మొహం మీద పారేస్తాను. అది వస్తుంది, వాడికి వస్తాను. ఇదంతా ప్యాకెట్లో పోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? అలెక్కి చిట్టి పికిల్స్ 2.0తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. మా పికిల్స్ కొనాలంటే సామాన్లు బాగుండాలంటే ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో. మాకంటే పండగ లైసెన్స్ మీరన్నా బాగా వేసుకుంటే పండగ ఫ్రెండ్స్. అంతే అంతే. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఎక్కడికి పోతే అక్కడికి వస్తున్నావు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అబ్బాయిలు వస్తారు కదా తాగారు. అవునా? ఎంత అంటే ఒకటి కాయ 30 రూపాయలు. 30 రూపాయలా? అదెవరో కనుక్కో, నాకు కావాలి. ఆశీర్వదించండి మావయ్య.